హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నువ్వు నా సొంతం ఎపిసోడ్ 61. రెడ్డి గారి ఆస్తులన్నీ యశ్వంత్ జప్తు చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ రోడ్డున పడిపోయారు వాళ్ళు. తనకి తెలిసిన ఫ్రెండ్ కంపెనీలోనే మేనేజర్గా ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు అతను. ప్రభావతి కూతురి వైపు చూస్తూ, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావే నువ్వు? అడిగింది కోపంగా. అది ఫ్రెండ్తో కలిసి సినిమాకి వెళ్ళాను అంది స్నిగ్ధ. ఇంకొకసారి సినిమా గినిమా అంటే చంపి నిన్ను పోగుల కింద నరుకుతా. నీకు పెళ్లి ఫిక్స్ అయింది కాబట్టి ఇక నుంచి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే బాగుంటుంది. అంతేకాని ఎక్కడ పడితే అక్కడ తిరగడాల్లాంటివి చేస్తాను అంటే చెప్పు తీసుకొని కొడతాను అన్నారు రెడ్డి గారు కోపంగా. ఇంతకుముందు నేనేం చేసినా అసలు ఎన్ని గంటలకి ఇంటికి వచ్చినా పట్టించుకునేవారే కాదు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. అంతా ఆ ముదనష్టపు దానివల్లే అంటూ ఏడ్చుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోయింది స్నిగ్ధ. ఏవండి, అనవసరంగా దాని మీద అరుస్తున్నారు. ఎలా ఉండేది ఇప్పుడు ఎలా అయిపోయింది? కనీసం సినిమాకు కూడా వెళ్ళకూడదు అంటే నా కూతురు మాత్రం ఎక్కడికి వెళ్తుందండి? అడిగింది ప్రభావతి రెడ్డి గారి వైపు చూస్తూ. నాకేమైనా సరదాగా ఉంది అనుకుంటున్నావా ప్రభావతి? ఎంత కష్టపడి ఒప్పిస్తే ఆ పెళ్లి వాళ్ళు దీన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారో చూసావు కదా. ఇంకా దీని అందం చూసి వాళ్ళు పైసా కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాము అన్నారు. ఈ టైంలో ఇది సినిమాలకి షికార్లకి తిరుగుతూ ఉంటే వాళ్ళ కంట పడితే ఏమవుతుంది ఆలోచించావా? అప్పుడు నీ కూతురు జీవితాంతం మన ఇంట్లోనే పడి ఏడుస్తుంది. అలా ఓకేనా నీకు? అడిగారు రెడ్డి గారు కోపంగా. భర్త కోపం చూసిన ప్రభావతి కూడా ఇంకేమీ మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోయింది. ఇక అతను కూడా ఏమీ తినాలి అనిపించక రూంలోకి వెళ్ళిపోతే ప్రభావతి కూతురి దగ్గరికి వచ్చింది. ఏమైంది? ఇప్పటి వరకు మీ ఆయన తిట్టింది సరిపోలేదా? ఇప్పుడు మళ్ళీ నువ్వు తిట్టడానికి వచ్చావా మమ్మీ? అడిగింది స్నిగ్ధ తల్లి వైపు చూస్తూ. నేనెందుకు నిన్ను తిడతాను బంగారం? నేనేమీ తిట్టను. కాకపోతే కొంచెం అన్నం తినరా అన్నారు ప్రభావతి ప్రేమగా కూతురి వైపు చూస్తూ. నాకేం వద్దు మమ్మీ, నాకు అస్సలు ఆకలిగా లేదు అంది ప్రభావతి వైపు చూస్తూ. అలా అంటే ఎలా తల్లి? కొంచెమైనా తినాలి కదా. లేదమ్మా, నేను బయట ఆల్రెడీ తినేశాను. నీకు అన్ని డబ్బులు ఎక్కడివి సినిమాకి బయట తినడానికి? అడిగింది ప్రభావతి కూతురి వైపు చూస్తూ. నా ఫ్రెండ్తో కలిసి వెళ్ళాను అన్నాను కదా, తనే అన్ని ఖర్చులు చూసుకుంది అంది స్నిగ్ధ ఆర్య పేరు బయట పెట్టకుండా. సరే జాగ్రత్తగా పడుకో, రేపు కాలేజ్కి వెళ్ళాలి కదా అంటూ కూతుర్ని పడుకోబెట్టేసి లైట్ ఆఫ్ చేసి తన నుదుటున ముద్దు పెట్టుకొని అక్కడి నుంచి బయటికి వచ్చింది. ఆ తర్వాత అన్నం మొత్తం అలాగే పెట్టేసి రేపు పులిహోర కలిపేసి అదే బాక్సులోకి కట్టాలి అని నిర్ణయించుకొని తను కూడా ఏమీ తినకుండానే కేవలం మంచినీళ్ళు తాగేసి రూంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఇంటికి వచ్చిన ఆర్యాకి ఎవ్వరూ హాల్లో లేకపోవడంతో అమ్మయ్య తప్పించుకున్నా అనుకుంటూ మెల్లగా రూంలోకి వెళ్తూ ఉండగా, ఆర్య అక్కడే ఆగు అంటూ వినిపించింది మిథున స్వరం. వెనక్కి తిరిగిన ఆర్యాకి అక్కడ మిథున కనిపించడంతో, వదినా నువ్వింకా పడుకోలేదా అడిగాడు ఆర్య వెర్రి నవ్వు ఒకటి నవ్వుతూ. ఏ టైం వరకు ఎక్కడ తిరిగి వస్తున్నారు సార్ అడిగింది ఆర్య ముందు చేతులు కట్టుకుని నిలబడి ప్రశ్నలు వేస్తూ. అంటే సినిమాకి వెళ్ళాను వదినా అన్నాడు ఆర్య. అవునా, ఎవరితో? ఫ్రెండ్తో. గర్ల్ ఫ్రెండా? అంటే వదినా నీతోనే ఇంకా మాట్లాడాలి అనుకుంటున్నా. రేపు అన్నీ ఆఫీస్కి వెళ్ళిపోయాక నువ్వు నేను బయటకు వెళ్దాం వదినా. ప్లీజ్ కాఫీ షాప్కి. నువ్వు ఒక్కసారి తనని చూస్తే అస్సలు వదిలిపెట్టవు. నీకు కూడా తను బాగా నచ్చుతుంది. ప్లీజ్ వదినా, నువ్వే అన్నయ్యని అమ్మ నాన్నని ఒప్పించాలి ప్లీజ్ ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తూ అడగడంతో, సరేలే అమ్మాయి నాకు నచ్చితే అప్పుడు చూస్తా అంది మిథున నవ్వు ఆపుకుంటూ. ఖచ్చితంగా నీకు అమ్మాయి నచ్చుతుంది వదినా, నువ్వు చూస్తూ ఉండు. గుడ్ నైట్
అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆర్య. మిథున కూడా నవ్వుకుంటూ తిరిగి తన రూంలోకి వెళ్ళిపోయింది. అక్కడ యశ్వంత్ మంచం మీద కూర్చొని ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేస్తూ కనిపించడంతో వెళ్ళి భర్తకి ఎదురుగా కూర్చుంది. ఒక్క 15 నిమిషాలు టైం ఇవ్వవే, ఈ పని అయిపోయాక నీ పని చూస్తా అన్నాడు యశ్వంత్ భార్య వైపు చూస్తూ. అదెలా కుదురుతుంది? ఇప్పుడే చూడాలి, లేదంటే నా కోపం వస్తుంది, నేను మాట్లాడను అంటూ మూతి పక్కకి తిప్పుకుంటూ ఉంటే యశ్వంత్ నవ్వుకుంటూ, తిప్పుకో తిప్పుకో, ఎంత తిప్పుకున్నా ఈ 15 నిమిషాల్లో బాగా తిప్పుకో, ఇంకొక 15 నిమిషాల తర్వాత అన్నిటికీ కలిపి ఒకేసారి ట్రీట్మెంట్ ఇస్తాను అన్నాడు కొంటెగా. ఆ మాటకి నవ్వుతూ భర్త బుగ్గలు లాగుతూ మంచం మీదకి చేరిపోయింది. ఒకవైపు భర్తకి సైట్ కొట్టుకుంటూ భర్త వర్క్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటే భార్య అల్లరి చూసి నవ్వుకుంటూ తన వర్క్ కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాడు యశ్వంత్. ఇక ఒక 20 నిమిషాలకి తన వర్క్ కంప్లీట్ అవ్వడంతో ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెట్టేసి భార్య దగ్గరికి చేరిపోయాడు. అప్పటి వరకు భర్తకి సైట్ కొట్టుకుంటూ కావాలనే తనని ఏడిపిస్తున్న మిథున ఎప్పుడైతే భర్త తన దగ్గరికి చేరేసరికి భయంతో గుటకలు మింగుతూ, గుడ్ నైట్ యష్, నాకు బాగా నిద్రొస్తుంది అంటూ పడుకుంటూ ఉంటే తనని ఒక్క చేత్తోనే లేపి తనని తన ఒడిలో కూర్చోబెట్టుకొని, ఏంటి మేడం, ఇప్పటి వరకు నాకు సైట్ కొట్టుకుంటూ నా వర్క్ని బాగా డిస్టర్బ్ చేసావు కదా, మరి ఇప్పుడేంటి సడన్గా నిద్రొస్తుంది అంటున్నావు అడిగాడు యశ్వంత్ భార్య వైపు చూస్తూ. మా మంచి యశ్వంత్ కదా, ఈ రోజుకి నన్ను వదిలేస్తాడన్నమాట అంది మిథున. వదిలే ప్రసక్తే లేదన్నమాట అంటూ భార్య నుదుటిన ముద్దు పెట్టుకొని తన పెదాలను అందుకున్నాడు యశ్వంత్. అలా ఆ ముద్దు హద్దులు దాటి ఒకరిలో ఒకరు కలిసిపోతూ ఆ రాత్రిని ఒక అందమైన రాత్రిగా మలుచుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే తన పక్కన చూసిన మిథునాకి తనని చుట్టుకొని పడుకున్న యశ్వంత్ కనిపించడంతో నవ్వుకుంటూ భర్త నుదుటిన ముద్దు పెట్టి పెదాల మీద చిన్న చిరుముద్దిచ్చింది. ఆ తర్వాత లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళిపోయింది. కొంతసేపటికి యశ్వంత్ కూడా లేచి రెడీ అయ్యి కిందకి వచ్చేశాడు. మిథున అందరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉంటే యశ్వంత్ టిఫిన్ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోతే ప్రకాష్ గారు కూడా పని ఉండటంతో బయటికి వెళ్ళిపోయారు. ఆ రోజు కాలేజ్ లేకపోవటంతో శౌర్య తినేసి తన రూంలోకి వెళ్ళిపోతే సియా కూడా తన రూంలోకి వెళ్ళిపోయింది. అమ్మా, నేను వదినను తీసుకుని బయటికి వెళ్ళొచ్చా అడిగాడు ఆర్య లక్ష్మి గారి వైపు చూస్తూ. మీ వదినను తీసుకుని ఎక్కడికి వెళ్తావు నాన్న అడిగారు లక్ష్మి గారు కొడుకు వైపు చూస్తూ. వదినని ఒక ప్లేస్కి తీసుకుని వెళ్ళాలి మమ్మీ, అందుకే ఆల్రెడీ నేను వదినని అడిగా, వదిన ఓకే అంది అన్నాడు ఆర్య. సరే వెళ్ళండి అయితే అన్నారు లక్ష్మి గారు. వదిన నువ్వు వెళ్ళి ఫాస్ట్గా రెడీ అయి వచ్చేసేయి అంటూ చెప్పడంతో సరే అని తినేసి పైకి వెళ్ళి బట్టలు మార్చుకొని కిందకి వచ్చింది. ఇక తల్లికి చెప్పేసి తన వదినని తీసుకుని కాఫీ షాప్కి స్టార్ట్ అయ్యాడు ఆర్య. ఇక స్టార్ట్ అయ్యే ముందే స్నిగ్ధకి తాము వస్తున్న విషయం మెసేజ్ చేసి చెప్పడంతో ఇక స్నిగ్ధ కూడా తండ్రి ఆఫీస్కి వెళ్ళిపోయాక తల్లికి చెప్పేసి కాఫీ షాప్కి స్టార్ట్ అయింది. దేవుడా, ఆర్య వాళ్ళ వదిన ఎవరో కానీ ఆవిడ పెళ్ళికి ఒప్పుకుంటే అంతే చాలు అనుకుంటూ ఆలోచిస్తూనే కాఫీ షాప్కి ఆటో ఎక్కేసింది. ఇక్కడ ఆర్య మిథునాని తీసుకొని తన బండి మీద కాఫీ షాప్కి వచ్చాడు. వదిన, పద లోపలికి వెళ్దాం అంటూ తనని తీసుకొని లోపలికి వెళ్ళాడు. ఎక్కడ సార్, ఇంకా మీ గర్ల్ ఫ్రెండ్ రాలేనట్టుంది అంటే వాళ్ళ డాడీ చాలా స్ట్రిక్ట్ అంట వదిన, అతను ఆఫీస్కి స్టార్ట్ అయ్యాక వాళ్ళ మమ్మీని పర్మిషన్ అడిగి ఇది స్టార్ట్ అవ్వాలి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాను అని 15 మినిట్స్ బ్యాక్ మెసేజ్ చేసింది, ఇంకొక 10 నిమిషాల్లో వచ్చేస్తుంది నాకు తెలిసి అన్నాడు ఆర్య. సరేలే, నువ్వు అంతలా టెన్షన్ పడుకు అంది మిథున. ఇంతకీ నువ్వేం తాగుతావు వదిన, మిల్క్ షేక్ ఆర్ థిక్ షేక్ లేదంటే కాఫీ ఏం తాగుతావు అడిగాడు ఆర్య తన వదిన వైపు చూస్తూ. ఎలానో తను వస్తుంది కదరా, అప్పుడు ముగ్గురికి కలిపి ఒకేసారి ఆర్డర్ చెప్పొచ్చులే అంటూ మిథున చెప్పడంతో వదినా
నీకు తను నచ్చుతుందంటావా? అడిగాడు ఆర్య భయంగా. అంటే ఇప్పుడు నువ్వు నా ఒపీనియన్ అడగడానికి నన్ను తీసుకొచ్చావా? లేదంటే ఎలా అయినా నాతో ఓకే చెప్పించడానికి తీసుకొచ్చావా? అడిగింది మిథున నవ్వుతూ. వదినమ్మా ప్లీజ్ వదినమ్మా అన్నాడు ఆర్య గారంగా. మిథున నవ్వుతూ, అరే తను మంచి అమ్మాయి అయితే నేనెందుకు ఓకే చెప్పను చెప్పు? ముందు నేను తనని చూడాలి కదా! తనని చూసిన తర్వాత అప్పుడు నేనే ఓకే చెప్తా. ఓకేనా? నాకు ఆ నమ్మకం ఉంది వదినమ్మా. నువ్వు తనని ఒక్కసారి చూస్తే తను నీకు ఖచ్చితంగా నచ్చితే తీరుతుంది. సరే సరే తను వచ్చాక అప్పుడు చూద్దాం అంటూ ఆర్య వైపు చూస్తూ ఉంది. సరిగ్గా అప్పుడే డోర్ ఓపెన్ చేసుకుంటూ లోపలికి వచ్చింది స్నిగ్ధ. ఏరి ఈళ్ళు ఎక్కడున్నారు అనుకుంటూ చుట్టూ చూస్తూ ఉన్న తనకి కార్నర్ దగ్గర టేబుల్లో కూర్చొని ఉన్న ఆర్య కనిపించడంతో అక్కడికి వెళ్ళింది స్నిగ్ధ. వదిన, తినే నేను చెప్పిన అమ్మాయి, పేరు స్నిగ్ధ అంటూ చెప్పడంతో వచ్చిన అమ్మాయి వైపు తల ఎత్తి చూసిన మిథున ఒక్కసారిగా షాక్ అయింది. ఆ అమ్మాయి కూడా అక్కడ తన అక్కని చూసి షాక్ అయింది. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. ఇంతకీ ఇప్పుడు మిథున రియాక్షన్ ఏంటి? స్నిగ్ధ ఎలా రియాక్ట్ అవుతుంది? చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. ఇక ఉంటాను. బాయ్ బాయ్.